టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా దసరా వేడుకలు. దుర్గామాతకు 108 రకాల నైవేద్యం. కర్నూలులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. కర్నూలు దేవరగట్టు బన్నీ ఉత్సవంలో తీవ్ర విషాదం. యాదాద్రి చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ. ఇక వివరాల్లోకి వెళ్తే, దసరా పండుగ సందర్భంగా పాణ్యం నియోజకవర్గ పరిధిలో పలు వార్డులలో పూజా కార్యక్రమాలలో పాల్గొన్న నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈరోజు దసరా పండుగ సందర్భంగా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మరియు వీక సెక్షన్ కాలనీలో పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా జమ్మి చెట్టు ప్రదక్షిణలు చేయడం జరిగింది. శమి వృక్షానికి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివార్లు ఆశీర్వదిస్తూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు స్ఫూర్తిగా చేసుకొని విధుల్లో పునరంకితమవుదామని ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణ మోహన్ గారు పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ పోలీస్ విభాగం దగ్గర మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు. ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడారు. సుల్తానాబాద్ పట్టణంలోని పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో చైర్మన్ వలస నీలయ్య ఆధ్వర్యంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి కుంకుమ పూజ, 108 రకాల నైవేద్యాలను సమర్పించి హోమం చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు సంతోష్ రావు ముఖ్య అతిథులుగా హాజరై భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి కృప అందరిపై ఉండి గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరిజల్లాలని కోరారు.
ఎవరు మాట్లాడదు उत्तराभोजनं समर्पयामि अस्तु प्रक्षालयं पादप्रक्षालयं प्रसादनीयं समर्पयामि श्री महिषासुरमर्दिनी देवताभ्यो नमः श्री दुर्गा देवताभ्यो नमः नैवेद्यं समर्पयामि महानैवेद्यं समर्पयामि ఇక్కడ అసలు కలిసి చెప్పి జై దుర్గా మాతాజీ జై महिषासुरमर्दिनी जय बोलो दुर्गा माता की जय बोलो महालक्ष्मी माता की जय बोलो महासरस्वती माता की अखिलांड कोटि ब्रह्मांड नायकी श्री महिषासुरमर्दिनी माता की ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ ఆకుల శైలజ ఆధ్వర్యంలో దసరా వేడుకలను ఐఎంఏ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఇంటికి దీపం లాంటి వారని, మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోవాలని, ఈ మధ్య కాలంలో మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్ అధికంగా వస్తున్నాయని, మహిళలు సకాలంలో క్యాన్సర్ను గుర్తించి చికిత్స తీసుకున్నట్లయితే క్యాన్సర్ను నివారించవచ్చని, మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోశాఖాధికారి డాక్టర్ నీలిమ, కరీంనగర్ జిల్లా వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ నీలిమ కోశాధికారి, డాక్టర్ మహేష్ సెక్రటరీగా ఈ ఐఎంఏ 2025 to 2026 టైంలో మేము మా బాడీ తరఫున లేడీస్కి ప్రతి ఇంట్లో కూడా ఇళ్ళలే దీపం లాంటిది. సో లేడీ ప్రెసిడెంట్గా నేను వచ్చినందుకు ఆడవాళ్ళకి ఆరోగ్యరీత్యా కొన్ని కమ్యూనిటీ బేసిస్ సర్వీసెస్ చేయాలనుకుంటున్నాం. మేము ఈ మధ్య క్యాన్సర్ బాగా ప్రివలెంట్గా ఉంది. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్లు వస్తున్నాయి. సో వాటిని మనం ఎలా తొందరగా డయాగ్నోస్ చేసి వాటి ట్రీట్మెంట్ ఇప్పించడానికి సొసైటీకి హెల్ప్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యం రీత్యా లేడీ డాక్టర్లు కూడా తమ హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకుంటుంటారు. సో మేము మా ఆరోగ్యం చూసుకుంటూ, మా కుటుంబాలను చూసుకుంటూ, సొసైటీకి చేసుకుంటూ ఉండాలని ఈ రకంగా సర్వే జన సుఖినో భవంతు అని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. సార్, ఐఎంఏ ట్రెజరర్ని ఈరోజు విజయదశమి సందర్భంగా ఐఎంఏ హాల్లో మేము శమి పూజ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము ఐఎంఏ హాల్లో డాక్టర్స్, వైద్యులం అందరము వచ్చి ఇది పూజ అనేది చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరానికి గాను 65 మంది వైద్యులు, వారి కుటుంబాలు అందరూ వచ్చి మన తెలంగాణ ట్రెడిషన్ అయిన జమ్మి ఆకులు, బంగారాన్ని పంచుకోవడము, ఒకరికి ఒకరు ఇచ్చుకొని వాళ్ళ ఆశీర్వాదములు తీసుకోవడము జరిగింది. ఒకటి ఏమిటంటే, ఇప్పుడు బయట ఫుడ్ దొరకదు కాబట్టి మా మేడం గారు అండ్ మా సార్ వాళ్ళ ఇంట్లో అన్ని ప్రసాదాలు చేసి వెజిటేరియన్ తెలంగాణ స్పెషల్ డిషెస్ చేసి అందరము సెలబ్రేట్ చేసుకున్నాము. మేడం చెప్పినట్టు మాకు ఈ ఇయర్లో చాలా ప్రోగ్రామ్స్, మేము కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నాము. వాటికి మీ తోడ్పాటు కూడా కావాలని కోరుతున్నాము.
దేశంలో బ్రిటిష్ పాలన కొనసాగుతూనే ఉందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు జె లక్ష్మీ నరసింహ యాదవ్ వ్యాఖ్యానించారు. గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు కొండారెడ్డి బురుజు సమీపంలోని గాంధీ విగ్రహం లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకు ముందు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. महात्मा गांधी जातिपिता महात्मा गांधी जातिपिता महात्मा गांधी जातिपिता महात्मा गांधी जातिपिता महात्मा गांधी जी जोहार 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 गांधी తెలుగు ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ముఖ్యంగా కర్నూలు నంద్యాల పార్లమెంటు ప్రజలకు అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం ఏ విధంగా పోరాటం చేశాడో ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో అదేవిధంగా బ్రిటిష్ పాలన కొనసాగుతుంది. కాబట్టి శాంతి మార్గంలో గాంధీ మహాత్ముని యొక్క ఆశయాలను మనం పుణికిపుంచుకొని మరో స్వాతంత్రం పోరాటం చేయాల్సిన పరిస్థితి భారతదేశంలో ఏర్పడింది. ఎందుకోసం అంటే ఈరోజు ఓట్ల దొంగ బతికినోన్ని చంపేస్తున్నారు, చచ్చిపోయినోన్ని ఓట్లు ఎక్కిస్తూ ఈరోజు దొంగ ఓట్లతో గద్దెనెక్కిన నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేశాడు. అందుకోసం ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బ్రిటిష్ వారి కంటే ఎక్కువ కూడా పన్ను రూపంలో ఈ కేంద్ర ప్రభుత్వం మన దగ్గర నుంచి వసూలు చేసింది. కానీ ఈరోజు ముసలికన్ని కాస్తూ బీహార్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈరోజు జీఎస్టీ తగ్గించడం అనేది నరేంద్ర మోడీ యొక్క ఒక ఎన్నికల పాచిక అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకోసం ఈరోజు ఎక్కడ పోయినా టోల్గేట్లు ఈరోజు మన పన్ను కడుతున్నాం. ప్రతిదానికి కూడా ఉప్పు కొన్నా పప్పు కొన్నా ఈరోజు మన బ్రిటిష్ పాలనలో ఏ విధంగా అయితే మనం పన్ను కడుతున్నామో అంతకంటే ఈ భారతదేశం నరేంద్ర మోడీ పరిపాలనలో అంతకంటే ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నాడు అని మనం రాహుల్ గాంధీ గారు ఎన్నో పోరాటాలు చేస్తే ఇప్పుడు జీఎస్టీ తగ్గించి పేద ప్రజలకు పండగగా మేము కానుక ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. కానీ నిజంగా ఏం కానుక అది? దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం జీఎస్టీని ఒకే స్లాబ్ కింద తీసుకురండి. ఈరోజు భారతదేశంలో బ్రిటిష్ వారి కంటే ఎక్కువ మీరు పన్ను వసూలు చేస్తున్నారు. పేద ప్రజలు, మధ్య ప్రజలు, చిన్న వ్యాపారస్తులందరూ కూడా నలిగిపోతున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగింది. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారికి దేశ ప్రజలందరూ కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఆయన పోరాట ఫలితం వల్లనే ఈరోజు జీఎస్టీ తగ్గించి ఒకే స్లాబ్కి తీసుకురావడంతో పేద ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాటమే. అందుకోసమే మహాత్మా గాంధీ యొక్క పోరాట పటిమతో శాంతియుత మార్గంలో 2029 ఎన్నికల కల్లా ప్రజలను చైతన్యవంతం చేస్తూ, ఎందుకంటే ఈరోజు ఎన్నో కేసులు పెడుతున్నారు. ఈరోజు ఎంతోమంది మీద ఎవరైనా మాట్లాడారంటే నరేంద్ర మోడీ మీద ఈరోజు దేశద్రోహ కేసులు పెడుతున్నారు, దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేశం కోసం అంటే ఏంది? ఈ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రేమించేవాడే ఈ దేశంలో దేశభక్తిని, దేశాన్ని ప్రేమిస్తాడు. కానీ ఈరోజు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ భారతదేశంలో సర్వమత సమ్మేళనం అని చెప్పి ఈరోజు మనం జీవిస్తున్నాం. కానీ ఈరోజు రాజకీయాలైనా ఏవైనా కానీ రాజకీయం చేసుకోవచ్చు, కానీ మన దేశం మీద రాజకీయాలు చేయడం అనేది దుర్మార్గమే చర్య. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఒక సైనికుల్లాగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మరొకసారి మనము ఈ స్వతంత్ర పోరాటం కోసం ఈ భారతదేశం నుంచి బీజేపీని ఏదైతే దించడానికి కోసం మరో స్వాతంత్ర ఉద్యమం పోరాటం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా నేను కోరుతున్నా. మహాత్మా గాంధీ యొక్క ఆశయాలని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయన శాంతి మార్గంలో మనం నడుచుకుంటూ మన ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేపడితేనే ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అంతాయని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గాంధీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మాట్లాడారు. जनाला कोई
అర్థమైంది ఎట్లనే महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी अमर रहे अमर रहे महात्मा गांधी अमर रहे महात्मा गांधी महात्मा गांधी अमर रहे अमर रहे 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 अमर रहे ఒకసారి రెడీ 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 ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క 156వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దేశవ్యాప్తంగా అందరూ ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది. ముందుగా ఇదే రోజు అక్టోబర్ 2 దసరా పండుగ ఉంది కాబట్టి వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలకు వచ్చిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మహాత్మా గాంధీ అంటే వారు ఈ దేశంలో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాతనే ఈ దేశాన్నంతా యూనిట్గా తీసుకొచ్చి ఈరోజు 1947లో స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. దీని కొరకు వారు స్వాతంత్ర సమయంలో ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఈరోజు జాతీయంగా మనం వారిని కొలుస్తూ ఉన్నామంటే కూడా వారి ఆశయాలను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొనసాగించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాబోయే కాలంలో కొంతమంది అక్కడిక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మహాత్మా గాంధీ ఏదో దేశానికి నష్టం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ స్వాతంత్ర ఉద్యమంలో దాదాపు 150 సంవత్సరాలు జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీలు కావచ్చు పార్టిసిపేట్ కాలేదు. అప్పుడు బీజేపీ అనే పార్టీ కూడా లేదు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ గుర్తించి వారి యొక్క ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు నెలకొల్పినటువంటి ప్రపంచంలో ఈరోజు భారతదేశానికి దిశ దశ వెన్నుముక మహాత్మా గాంధీ గారు. కాబట్టి వారి యొక్క ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని కూడా మరొకసారి మా యొక్క కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఈ దేశ ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. జై హింద్. ఈరోజు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని పద్మనగర్ కార్యాలయంలో స్వాతంత్ర పోరాటం యోధుడు స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం మహాత్మా గాంధీ గారి 156వ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. స్వతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన గాంధీ గారు ప్రపంచవ్యాప్తంగా వారి విగ్రహాలు ఉన్నాయంటే మనకెంతో గర్వకారణం. గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో చదువుకుంటుండు కూడా మధ్యలో ఆపేసి స్వతంత్ర ఉద్యమం కోసము వారి వెంట అన్ని కులాల వారు ఐక్యంగా ఉండి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, అంబేద్కర్ గారు, నెహ్రూ గారు చాలామంది స్వతంత్ర సమరయోధులు వారి వెంట ఉండి స్వతంత్ర రావడానికి ముఖ్య పాత్ర పోషించిన వారి జయంతి జరుపుకోవడం మనకు గర్వకారణం. వారు ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఉండి ఎన్నో జైలు జీతాన్ని కూడా అనుభవించినారు. ఈరోజు కొందరు అంధభక్తులు ఆర్ఎస్ఎస్ వారు వారి విగ్రహానికి కానీ వారి చిత్రపటాన్ని కానీ కించపరిచే విధంగా కొన్ని కామెంట్లు పెడుతున్నాడు తప్పు. ఎందుకంటే గాంధీ గారు చేపట్టే మీరు ఈ విధంగా ఉన్నారు, లేకుంటే మీరు తెల్లదొరలా చెప్పులు మోస్తూ వాళ్ళ కాళ్ళు నాకుతూ ఉంటుండే. ఇప్పుడు ఎందుకంటే గాంధీ గారు లేకపోతే ఇప్పుడు స్వతంత్రం రాకపోతుండే మేము ఇంత స్వేచ్ఛంగా ఉండకపోతున్నాం. ఇప్పుడు కూడా ఆ తెల్లదొరలే పాలన ఉంటుండే. కాబట్టి ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా మనందరం వారి అడుగుజాడలు నడిచి వారి ఆశయానికి కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ పక్షాన కోరుచున్నాను.
కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం పెద్ద కడుబూరు మండలం చిన్న తుమ్మారం గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారు 500 సంవత్సరాల క్రితం ప్రాచుర్యం పొందారు. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా అమ్మవారిని ఎంతో ఘనంగా పూజించే సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ ఏడాది దసరా పర్వదినాన గ్రామస్తులు కలిసి అమ్మవారికి కలశ ప్రతిష్టాపన నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, తాళమేళాలు, కుంభ కలశాలతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్ద తుమ్మలం, చిన్న తుమ్మలం గ్రామాల ప్రజలు ఒక్కటిగా కలిసి ఈ వేడుకను విజయవంతంగా జరిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడారు. వెలిసిన చౌడేశ్వరి గ్రామ దేవతకి మరి ఈరోజు నవరాత్రుల సందర్భంగా మరి గ్రామస్తులందరూ కలిసి కట్టగా మరి కుంభ రథోత్సవం కూడా మరి గతంలో 9 సంవత్సరాలు అయింది. మరి అమ్మవారికి కుంభ రథోత్సవం చేసి మరి అందరు గ్రామస్తులు మాట్లాడుకుని మరి చేసే నవరాత్రుల్లో బాగుండనే ఉద్దేశంతోన మరి అందరు కలిసి కట్టగా మరి రాయల చెరువుల మరొక చరిత్ర మా గ్రామానికి, మరి రాయల ఏరైనా ఊరు కాబట్టి మా గ్రామానికి ఇంతలేసిన పెద్ద చెరువు ఉండడం మా గ్రామస్తులు నిజంగా సంతోషం. మరి చెరువు నుండి 7 గ్రామాలు ప్రజలు కూడా 2 పంటలు స్వచ్ఛందంగా పండించుకుని తింటారు కాబట్టి ఆ గ్రామ దేవత సాక్షిగా మనం అందరూ కలిసి కట్టగా ఈ గ్రామ టెంపుల్ ఎంతో అభివృద్ధి చేసుకోవాలని మా గ్రామ బాధితులు మరి చుట్టుముత్తల గ్రామ ప్రజలు కూడా దీనికి సహకరించి మరి గుడికి సంబంధించిన భూమి కూడా ఉంది కాబట్టి మరి ఆ భూమి మేము చిన్నతమ్మ ఆక్రమించుకోము. మరి ఈ గుడికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ గుడి అభివృద్ధి కానీ మరి అదే విధంగా ఈ గుడికి రస్తా రావడానికి చాలా ఇబ్బంది ఉంది. మరి రైతులు పెద్దతమ్మ రైతులు కూడా సహకరిస్తే ఆ రోడ్డు కూడా మా గ్రామస్తులందరూ మాట్లాడుకుని అందరూ కలిసి కట్టగా ఈ గుడి అభివృద్ధికి ఈ రస్తా అయితేమి ఈ భూమి అయితేమి అందరూ కలిసి కట్టగా గుడికి హ్యాండ్ ఓవర్ చేస్తామని ఈ ప్రజల సపోర్ట్ తో అందరూ కలిసి కట్టి చేస్తామని అభివృద్ధి కోరుకుంటూ మరి నా చిన్నతమ్మ గ్రామం, నా పేరు కె ఎల్లప్ప గారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కలశ ప్రతిష్ఠ ఏర్పాటు చేసినప్పటికి కూడా ముఖ్యంగా లోపల విగ్రహాలు కూడా చిన్న భిన్నమై శిథిలావస్థ చేరుకున్నాయి. ఈ ప్రపంచంలో ధనముంది, నిధి ఉందని చెప్పి గుడిని దేవుళ్ళని కూడా చిన్న భిన్నం చేసి దేవుళ్ళంతా విగ్రహాలని పరుగుడడం జరిగింది. మేము చిన్నతుమ్మల వాళ్ళు, చింగరాజపల్లి, బసలదొడ్డి, ఓమగిరి, చిన్నతుమ్మలం, ముచ్చిగిరి, పెద్ద తుమ్మలం అంత గ్రామాల ప్రజల పెద్దలను కలిసి మళ్ళీ ఈ యొక్క రెండు విగ్రహాలను మేము మీ అందరి సహకారంతో తొందరలోనే ప్రతిష్ఠ చేస్తామని కూడా ఈ సభావంగా మనం చేస్తున్నాం. ఎందుచేతంటే దేవతా కార్యక్రమం కాబట్టి భిన్నమైన దేవుళ్ళు ఉండకూడదు. అయినప్పుడు కూడా దేవగారు ఎంతో కృషి చేసి పట్టుదల చేసి ఆయన కృషి చేసి అభివృద్ధి చేశాడు. ఆయన సహకారంతో మళ్ళీ నా చుట్టుముట్టు గ్రామ ప్రజలు, ముఖ్యంగా చిన్నతూము గ్రామ పెద్దలు అందరితో సంప్రదించి ఈ ఇద్దరు దేవుళ్ళని కూడా ప్రతిష్ఠ చేసి పెద్ద తూము వాళ్ళ సహకారంతో ప్రతిష్ఠ చేయగలం మేము పూనుకున్నాం. జై హింద్. శంభవి భవాయ నమః. చౌడేశ్వరి మహాత్మాకు జై. చౌడేశ్వరి మహాత్మా ఈ చెరువు రాయల కాలంలో చెరువు కట్టినారు. అప్పుడు రామకృష్ణ దేవరాయలు కట్టిన చెరువు ఇది. ఈ చెరువు కట్టేటప్పుడు కూడా ఈ గుడి కట్టినారు. అప్పటి నుండి పురాతన 300 ఎకరాలేమో దీనికి భూమి కూడా ఉందంట. ఈ కాయకట్టు 4 ద్వారాలు 7 ద్వారాలు ఈ మంటపం ఇది పెద్దది. అప్పుడు కాలంలో ఎవరు దూరం అడవిలో నేను పట్టించుకోలేరు. ఇప్పుడు ఏమో పురాతన దేవునికి కళ వచ్చింది. కళకర్త దేవప్ప వచ్చి ఏమో కళ చేసినాడు. ఇక్కడ మేము కూడా కొంచెం సహకారం చేసి కలసము కూర్చొని పెట్టే ప్రోగ్రాం చేసినాము. ఈ కలసము సక్సెస్ అయినందుకు ధన్యవాదాలు. నా పేరు సిద్ధప్ప, చిన్నతుమ్మలము.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.